పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నడిసేటి బతుకుల్లో నా తెలంగాణ, నా తెలంగాణ. ఎనక ముందు చూచుడేంది రాజన ఓ రాజన, ఎత్తుర తెలంగాణ జెండా రాజన ఓ రాజన. అసైదుల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి. అబ్బా, ఇగో ఇవి కదనల్ల మన తెలంగాణ పాటలు. మన తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కలం పాడుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్నాక కొత్త పాటలు కూడా కైగట్టుకున్నాం. అంతేగాని తెలంగాణ ప్రభుత్వ పండగల సినిమా చూపిస్తామామా, నీకు సినిమా చూపిస్తామామా అని ఎన్నడన్నా మనం పాడుకున్నామా? అసలు మన తెలంగాణకు అసాంటి పాటలకు ఏమన్నా సంబంధం ఉన్నదా? కానీ సంబంధం అంటగట్టిరోళ్ళ ఆగా చూడుండ్రి కథ. ఈ కళాపోషణ అంతా చూస్తుంటే ఇదేదో సినిమా పేరంటం కావచ్చు, ధూమ్ధామ్ ముచ్చట్లలో ఎందుకబ్బా అని అనిపిస్తున్నది కదా. ఇది సినిమా పేరంటం కాదు, రికార్డింగ్ డాన్సులు అసలే కాదు. మన సీఎం రేవంత్ సారు వారి నాయకత్వంలా మన షెయి పార్టీ ప్రభుత్వం తరపున జనం సొమ్ముతోని హైదరాబాద్ నడి సెంటర్లో చేసిన పేరంటం. సచివాలయంలో కాంగ్రెస్ తల్లి సారీ తెలంగాణ తల్లి కొత్త విగ్రహం నిలబెట్టించిన కార్యంలా ఇగో ఇట్లా పర్ఫార్మెన్సులు నడిచినాయి. అవునరి, ఇంకా ఈ కథ చూస్తే కీస్మంటారు మీరే. జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య అంటదంటలు కొంటే అంగే చాలయ్య రాక్షసం నీ నాయనా సింగరు, ఏంది సామి నువ్వు? అసలు ఈ జై బాలయ్య ఏంది? మన తెలంగాణ పేరంటంలా బాలకృష్ణ ఏడికేలు వచ్చిండు. బాలయ్య బాబును ఎవరు తారీఫ్ చేయమన్నారు? అసలు బాలయ్య బాబుకు మన తెలంగాణకు సంబంధం ఏంది? పెప్సీ అరే కింద మీద ఊపు, కింద మీద ఊపు, అన్నంలో పెరుగు లేదు. జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. తెలంగాణ తల్లి విగ్రహం ముంగట కోకాకోలా పెప్సీ ఏందో, కింద మీద ఊపేందో అని అందరితోనే అనిపించుడేందో. భగవంతా, అసలు మన తెలంగాణలో ఏమైతాంది? రావురి ఇంకున్నది కథ. అగో జై బాలయ్య అని వాళ్ళు వాడుడు, మన మంత్రులు నవ్వుకుంటా సప్పట్లు కొట్టుకుంటా సంబరవాడు, డాన్సులు కూడా నట. ఇన్నరా? అది సంగతి. మరి ఒక్కటన్న ఉద్యమం పాటనన్నా, మన తెలంగాణ జానపదం అన్నా, మన మట్టిలో పుట్టిన ధూమ్ధామాటలో పాటలో అత్తయ్యని ఇగ చూసినా అగ చూసినా శిలక రావే శిలక అని అనుకుంటా ఓసారి, డీజే టిల్లు అని ఇంకోసారి, కళ్ళజోడు కాలేజీ పాప చూడని ఇంకోసారి. ఇక గిదా కథ. ఇక వాళ్ళు వాడుడు, మన లీడర్లు ఎగురుడు. సిలకా రాయే సిలకా ఓ దిల్ మేర ధడకా, గుండెల్లో గోలి చోడ పెట్టుకున్నదే ప్రేమ పిచ్చి. ఒక్కొక్కటే కనుక అక్కునుకే పడక ఒళ్ళంతా తీను మారు ఆడుతున్నదే. అరే ఏందోళ్ళ ఇది?
రికార్డింగ్ డాన్సులల్లా మందు తాగుకుంటా పబ్బులల్లా వాడుకుంటా ఎగురుకుంటా పాడే పాటలు మన సచివాలయంలా తెలంగాణ తల్లి పేరంటమని చెప్పుకుంటా చేసిన సంబరాలల్లా ఏంది దిక్కుమాలిన పాటలు. అసలు ఎన్నడన్నా మన తెలంగాణ సంబరం పేరు చెప్పి ఇలాంటి పాటలు పెట్టుకున్నామా మనం? ఈ పాటలకు తెలంగాణ తల్లికి ఏమన్నా సంబంధం ఉన్నదా? అయినా మంత్రులు ఏం చేస్తాన్లు, వాళ్ళన్నా ఆపు అని అనొచ్చు కదా. వాళ్ళు కూడా పాటలల్లో మునిగిపాయే. నిజం చెప్పుండ్రల్లా మన తెలంగాణకు సంబంధించి ఏ పేరంటం నడిచినా ఏ సంబరమైనా మన ఆడపడుసులు మంచిగా చీరలు కట్టుకొని తొవ్వ పొడుగుత బతుకమ్మలు ఎత్తుకొని వేసేటోళ్ళు. ఊరైనా పట్నమైనా బోనం ఎత్తేది. కానీ ఇప్పుడు గీ కథ అయ్యేగా. అసలు తెలంగాణ తల్లి విగ్రహంలోకెళ్ళి బతుకమ్మనే మాయమైపాయే. ఇక మన పాటలేడుంటాయి? అసలు బతుకమ్మ పండుగనన్నా ఉంటదా ఉండదా అని అనుమానం కూడా కొడతాందోళ్ళ ఇదంతా చూస్తుంటే. అయినా ఈ పైసలేమన్నా రేవంత్ జేబులకెళ్ళి పెట్టిండా? మన ప్రభుత్వం సొమ్ముతోని ఇగో గిట్ల ఫంక్షన్లు చేసుడేంది? ఇంకా ఈ రామసక్కని పాటల పేరంటము ఉర్రూతలూగిన తెలంగాణ అని కొందరు పేపర్ వాళ్ళు రాసుడు. ఇక ఈ పాటలకు మన మాట ఉర్రూతలూగినాయట. ఒక్కసారి పొడుస్తున్న పొద్దు పాట పెట్టు, ఉర్రూతలూగుడంటే ఎట్లుంటదో కనబడుతుంది. ఒక్కసారి అమ్మా సోనియమ్మ పాట వాడు, జనం సంబరం ఎట్లుంటదో కనబడుతుంది. అవ్వోనివా నువ్వు అయ్యోనివా అని ఒక పాట వాడమను, దద్దరిల్లిపోతుంది. ఇది కదా ఉర్రూతలూగుడంటే. అసలు తెలంగాణ అంటేనే ఆట పాట జానపదాలు, అచ్చమైన పల్లె ముచ్చట్లు. తెలంగాణలో నువ్వు ఏ మూలగో ఎవరిని మెసిలిచ్చినా ఏదో ఒక తెలంగాణ పాట నోటికి పాడుతూనే ఉంటారు, ఆడుతూనే ఉంటారు. అసాంటిది ఈ పేరంటంలో మాత్రం మన తెలంగాణ పాటినవడితోట్టు ఆలోచిస్తుంటే నాకే ఏమనిపిస్తున్నదంటే ఇక రాను రాను మన తెలంగాణ సంస్కృతిని కూడా మాయం చేసే కుట్ర చేస్తారేమో. తెలంగాణ తల్లిలా ఎట్లనైతే బతుకమ్మను మాయం చేసిర్రో మన పాటలను మన ఆటలను మన సంస్కృతిని మాయం చేసే కుట్రలు నడుస్తున్నాయేమో. అసలు చంద్రబాబు సారు డైరెక్షన్లనే ఈ ఆంధ్ర పేరంటం చేసిర్రా అని కూడా కొందరికి అనుమానాలు వస్తాయి. రేవంత్ సారు మన తెలంగాణ ఆట పాట ఎట్లుంటుందో ఏదన్నా పేరంటం పెట్టినా మీటింగ్ పెట్టినా ఎసాంటి పాటలుంటాయో ఇగో ఇది చూసి తరించు సారు. అసలు సిసలైన ఫరకు నీకే ఏర్పడుతుంది. బాలా మలేషా, బాలా మలేషా,